క్రీస్తు అనుభవించిన బాధలు దేవుని ప్రేమ యొక్క లోతును చూపిస్తున్నాయి. ఆయన మన పాపాల కొరకు తిరస్కరించబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువైపోయి వేయబడ్డాడు. అది ఓటమి కాదండి, మన రక్షణ కోసం సంపాదించిన విజయము. యేషయ ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యములో ఆయన మన కొరకే అనుభవించిన బాధలను వివరిస్తుంది. ఆ వాక్యాన్ని చదువుదామా? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన గాయాలు మనకు స్వస్థతనిచ్చాయి, ఆయన త్యాగం మనకు జీవాన్నిచ్చినది. సిలువ మనకు ఆయన పైన నిత్యమైన వాంఛను కలుగజేసినది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాన్ని దేవుని సముఖంలో అప్పగిద్దామండి. దేవా, నా కొరకే మీరు చూపిన త్యాగం కొరకు వందనాలు, మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ లోకంలో మీ కొరకే నేను జీవించడానికి సహాయం చేయండి. మన జీవితాన్ని ఆయన సముఖంలో అప్పగిద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం నాయనా. మీ కొరకే ఈ భూలోకంలో మాకు జీవించడానికి సహాయం చేయండి. మీరే మా రక్షకుడు, మీరే మాకు మార్గము, సత్యము, జీవంగా ఉన్నారు నాయనా. ఈ లోకంలో మీరు తప్ప మాకు రక్షకుడు వేరు ఎవరు లేదు. ఈ లోకంలో మీ కొరకు మేము జీవించడానికి, మీకు మహిమకరంగా బ్రతకడానికి, అనేక మందికి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.